అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలుగు పత్రిక న్యాయవాణి ఆవిష్కరణ కార్యక్రమం మరియు డి3 న్యూస్ ఛానల్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రిటైర్డ్ జడ్జి కిష్టప్ప ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముత్తవల్లిల సంఘం అధ్యక్షులు అల్-హజ్ కెఎం షకీల్ షఫీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాసుగానిపల్లి కుల్లాయప్ప అధ్యక్షతన పత్రిక టైటిల్ పోస్టర్ ఆవిష్కరించగా, అనంతరం డి3 న్యూస్ వార్షికోత్సవ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజంలో అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చే శక్తి జర్నలిజమేనని పేర్కొన్నారు. మణియార్ దాదాసాహెబ్ నిర్భయంగా వార్తలు ప్రచారం చేస్తూ సామాన్యులకు అండగా నిలిచారని కొనియాడారు. భయం లేకుండా పనిచేసినప్పుడే జర్నలిజానికి నిజమైన గుర్తింపు వస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, మేధావులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. గాలి వాన వర్షంలాగా అందరూ పూర్తిగా పోయారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం వేస్తేనే ఏ విధంగా సూర్యుడు దగ్గరగా మర్చిపోయి వస్తాడో ఆ విధంగా దాని కూడా ఆ విధంగా రావాల్సిన అవసరం అయితే ఎంతో ఉందని చెప్పుకుంటూ ఈ రోజు చెప్తున్నాను. ఇంకా ఆర్డిటీ విషయాలు వస్తే నా నేషనల్ మల్టీపర్పస్ వెల్ఫేర్ సొసైటీ కింద అనేక సార్లు మేము పత్రికాముఖంగా అనేక విధంగా పోరాడడం జరిగింది. ఆడిట్ విషయంలో ఈ రోజు ఆడిటర్లు కూడా మాకు కొంతమంది ఆడిట్ తరఫు నుంచి కొంతమంది స్టూడెంట్స్ కూడా పంపడం మా హాస్పిటల్లో ఉంది. వాళ్ళకి కూడా మేము కొంత రివైటెడ్ ఇచ్చేసి విద్య నేర్పిస్తున్నాము. నాకు వచ్చిన కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో ఆడిట్కి పంపించినటువంటి పిల్లలకి మేము కొంత సౌకర్యం కల్పించడం జరిగింది. సుమారుగా 10 మంది పిల్లలకి ఆడిట్ తరఫు నుంచి మేము తీసుకున్నాము. కాబట్టి నేను అనేక సార్లు నేషనల్ మల్టీపర్పస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆడిట్ గురించి అనేక పోరాటం చేశాము. నిన్న పత్రికల్లో వచ్చినాయి, కానీ కొన్ని పెద్ద పత్రికలు అంటారు కదా, ఆ పెద్ద పత్రికలు అయితే వేయడం లేదు. మరి ఎందుకు ఏంటో ఇప్పుడు అన్నట్లు రామలింగారెడ్డి గారు మచ్చా రామలింగారెడ్డి అన్నట్లు చిన్న పత్రికల్లో ఏదైతే ఉన్నాయో అవి అన్ని పత్రికల్లో ఈరోజు వస్తున్నాయి. మరి ఎందుకు ఈ పెద్ద పత్రికలు రావడం లేదో అర్థం కాలేదు. పెద్ద అనేది ఎంత అర్థం కాదు. అంతా అనేది డిఫరెన్స్ ఉంటుంది, అవమానానికి చాలా డిఫరెంట్. అదేవిధంగా ఈరోజు ఇంతమంది కలిసి ఈరోజు ఆడిట్ గురించి మాట్లాడుతున్నాం. వాస్తవమే, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ రోజు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఈ రోజు పార్లమెంటులో దీని గురించి చర్చించవచ్చు కదా. మన ఎంపీ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యేస్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. వీళ్ళంతా ఈ రోజు ఏం చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళు ఉండబెట్టుకుంటున్నారు. అయినా కూడా ఈ రోజు ఏదో చిన్న ఇప్పుడు